హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గ్రానైట్ టైల్స్ వర్క్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ ఎంవైకే పియుఏ 212 అనే ఈ అపాక్స్ గురించి అయితే నేనైతే వివరిస్తాను. ఇది వచ్చేసి ఎంవైకే కంపెనీది. ఇది వచ్చేసి పియుఏ 212 అంటే ఇది వచ్చేసి మనకి మెటల్కి కానీ లేదంటే ప్లేవుడ్కి కానీ కాంక్రీట్కి కానీ డ్రై వాల్ కానీ రబ్బర్ కానీ వీటిని అయితే వేసి అతికించుకోవాల్సి ఉంటుంది. నేను వచ్చేసి ఈరోజు ప్లేవుడ్కి అయితే టైల్స్ అయితే అతికిస్తున్నాను. దానికోసం అయితే ఈ పియుఏ వాడుతున్నాను. ఇది వాడడం ద్వారా అయితే చాలా ప్లేవుడ్కి టైల్స్కి బాగా గట్టిగా అయితే స్ట్రాంగ్గా పట్టుకుంటుంది. కాబట్టి ఇది మనం తీసుకున్నాం. దీన్ని అలాగే మెటల్కి కాంక్రీట్కి రబ్బర్కి కూడా వాడవచ్చు అని కంపెనీ కూడా చూపిస్తుంది. మనమైతే ప్లేవుడ్కి అయితే వాడడం 90% మేమైతే టైల్స్ వాళ్ళమైతే ప్లేవుడ్కి వాడడం జరుగుతుంది. ఇది వచ్చేసి మొత్తం ఇది 4 kgs అయితే ఉండడం జరుగుతుంది. దీని బాక్స్ కూడా మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను, ఇందులో ఏమున్నాయో అనేది. చూసారా, ఇది అయితే మొత్తం 4 kgs ఉంది. దీని ప్రైస్ వచ్చేసి అంటే ఏరియా బట్టి కొద్దిగా కొన్ని చోట్ల మారుతుంది. మేము వచ్చేసి ఇది 27కి అయితే తీసుకోవడం జరిగింది. 4 kgs అయితే. ఇది ఫ్లిప్కార్ట్లో కానీ కొన్ని చోట్ల కొంత తక్కువ ఉంటుంది. కొన్ని ఏరియాలను బట్టి రేటు అటు ఇటు ఉండొచ్చు. ఇందులో 8 kgs కానీ దొరుకుతుంది. ఇది వచ్చేసి మేము 4 kgs అని తీసుకున్నాము. ఇది ఎలా వాడాలనేది కూడా ఇక్కడ మొత్తం మెనూ అయితే బాక్స్ మీద ఇచ్చాడు, చూడొచ్చు. చూసారు కదా, దీని లోపల ఎలా ఉంటుందని కూడా చూపిస్తాను. ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇందులో మనకు వచ్చేసి ఓపెన్ చేసినట్టునే పైన ఒక టోకెన్ కనిపిస్తుంది. ఇది టోకెన్ వచ్చేసి వర్క్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఒక యాప్ ఉంటుంది. యాప్ నుంచి పాయింట్ల ద్వారా కొద్దిగా అమౌంట్ అయిన తర్వాత ఇన్ని పాయింట్లకు అమౌంట్ అనేది వస్తుంది. దాని గురించి కూడా వీలైతే నేను ఒక వీడియో తీస్తాను. ఈ రిస్తా యాప్ గురించి, టోకెన్స్ గురించి, అమౌంట్ గురించి కూడా ఒక వీడియో కూడా తీస్తాను. చూసారా, ఇదైతే స్కానర్ కూడా ఉంది. దాన్ని రఫ్ చేసి స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పాయింట్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో అయితే ఈ గ్లౌజెస్ అయితే ఇవి ఇచ్చారు. ఎందుకంటే చేతుల ద్వారా మనం ముట్టుకుంటే చేతులకు మొత్తం గమ్ముగా ముట్టుకుంటుంది. కాబట్టి వీటిని వేసేటప్పుడు కలిపేటప్పుడు కానీ ఇలా గ్లౌజెస్ వేసుకొని చేసుకుంటే బెటర్. చూసారా, ఇందులో అయితే అదేవిధంగా గ్లౌజెస్ ఇచ్చారు. దీంతో పాటు ఒక హార్డ్నర్ వచ్చింది. ఇందులో దేంట్లోనే కంపల్సరీ హార్డ్నర్ రెజిన్ అయితే ఉంటుంది. ఇది వచ్చి హార్డ్నర్. దీన్ని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. మనకి ఒక 4 kgs అయిపోతుంది అనుకుంటే దాన్ని మొత్తం కలిపి ఒకటిసారి మొత్తం కలిపి వేసుకోవచ్చు. లేదా కొద్దిగా అనుకుంటే రెజిన్కి తగ్గట్టు హార్డ్నర్ కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోవచ్చు. ఇది ఇందులో ఒక బకెట్ కూడా ఇచ్చాడు, ఇందులో అయితే కలుపుకోవచ్చు. ఇది ప్లేవుడ్కి అయితే చాలా బాగా స్ట్రాంగ్గా పట్టుకుంటుంది. ప్లేవుడ్కి గ్రానైట్ కానీ వేసుకోవచ్చు, టైల్స్ కానీ వేసుకోవచ్చు. దీనికి నేను ఎలా వాడనేది, దేని పర్పస్ కోసం వాడనేది కూడా నీకు లాస్ట్లో నేను చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా వేయండి. ఎవరికైనా ఉపయోగపడితే వారికి షేర్ కూడా చేయండి. ఇది మనకైతే కలుపుకోవడానికి ఇచ్చారు. కింద వచ్చి వైట్ కలర్ ఉంది కదా, అది మొత్తం రెజిన్. ఇందాక చిన్న బాక్స్ చూపించి అది హార్డ్నర్. అవి రెండు మిక్స్ చేసుకోవాలి. అవి రెండు మిక్స్ చేసుకొని దానికి అప్లై చేస్తే అయితే సెట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేనైతే ఇలా మిక్స్ చేసుకొని ఇలా ఈ టైల్స్కి గమ్మేసి ప్లేవుడ్కి వేసి అతికిస్తున్నాను. ఇలా గ్రైండ్ గానే వేసుకోవచ్చు. దేనికైనా ఇలా ప్లేవుడ్కి అతికించడానికి, మెటల్కి కానీ రబ్బర్కి కానీ కాంక్రీట్ కానీ అతికించుకొని చూపించాడు. మనమైతే ఎక్కువ ప్లేవుడ్కే వాడడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ఈ వీడియో కూడా ఫుల్ వీడియో పెడతాను.